మార్కెట్లకు బ్లాక్ ఫ్రైడే. ఎస్, మరోసారి స్టాక్ మార్కెట్ కుప్పకూలాయి. 10 లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్ల సంపద అంత ఆవిరైపోయింది. ఉదయం నుంచి నష్టాల్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ఇండెక్స్లు అంతకంతకు దిగజారాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 2% పైగా పతనం కావడంతో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు రక్తమోడాయి. సెన్సెక్స్ 1690, నిఫ్టీ 486 పాయింట్ల పతనమయ్యాయి. బ్యాంకింగ్, ఆటో సెక్టార్లు అధికంగా నష్టపోయాయి. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించిన మార్కెట్ల పతనాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఏర్పడిన అనిశ్చిత వాతావరణం మార్కెట్స్ ను దెబ్బకొట్టింది. అలాగే వీకెండ్ కావడంతో మదుపరులు జాగ్రత్త పడ్డారు. వరుసగా 2 రోజులు మార్కెట్ పెరిగి ఉండడంతో ప్రాఫిట్ బుకింగ్ కు కూడా దిగారు. బ్రెంట్ క్రూడ్ మరోసారి $100 దాటింది. రూపాయి మరింతగా పతనమైంది. డాలర్తో పోలిస్తే మన మారకం విలువ 94 రూపాయలకు చేరింది. ఇవన్నీ బుల్స్ ను తీవ్రంగా దెబ్బకొట్టాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడతాం. గుడ్ ఈవినింగ్ అండి. 2 రోజులు కోలుకున్న మార్కెట్లు మళ్ళీ స్లో అయ్యాయి, లాస్ లోకి వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఎందాక ఈ పతనం కొనసాగే అవకాశాలు ఉన్నాయి? 22,750 కట్ అయితే నెక్స్ట్ లెవెల్ డౌన్ సైడ్ సపోర్ట్ 21,800. అది అంతకు ముందు అనుకున్నది. దాదాపుగా ఇప్పుడు 22,819 క్లోజింగ్, అంటే 750 దగ్గరలో ఉంది. అది కనుక రేపు గ్యాప్ డౌన్ అయితే, మండే గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, డెఫినెట్ గా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. ట్రెండింగ్ డౌన్ ఉంది. ఎందుకంటే ఒకనే శాంతి అంటేనే వెనక నుంచి కొట్టేస్తా ఉన్నారు. ఐఆర్జీసీ మెయిన్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆయన్ని చంపేశారంటే ఇప్పుడు న్యూస్. సో ఒకనేమో శాంతి చర్చలు అంటారు, ఒకనేమో ఇది. ఆ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏం తగ్గట్లేదు. కాకపోతే ఇక మెయిన్ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మ్యాక్స్ ఇంకొక 10 days 5 days దాన్ని 10 days టైం ఇచ్చారు. మేబీ April 6th దానికి డెడ్ ఎండ్. అంటే మనకు డేట్ కనుక April 10th పెట్టుకుంటే ఈ లోపలనే మీకు వార్ అనేది సబ్సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత అయిపోయింది, తుడిచేయాలి కాబట్టి ఇంకేం ఉండదు. సో అందుకని మ్యాక్స్ టు మ్యాక్స్ April 10th లోపల ఇక వార్ ఎండ్ కావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అప్పటి నుంచి కొంచెం ఇది కావచ్చు అనేది. క్రూడ్ ఏమో ఇప్పుడు దీని వల్ల కొంచెం పెరుగుతుంది. 102, 103కి వచ్చి మళ్ళీ 109, 110, 109.6 మెయిన్. ఓ రకంగా చూస్తే మనకేమో ఇండియన్ రూపీ 95.77 పైసా డౌన్ అయింది. క్రూడ్ పెరిగిపోతుంది, రూపీ వీక్ అయిపోతుంది. సో మెయిన్ ఇయర్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి ట్యాక్స్ హార్వెస్టింగ్ కూడా ఉంటుంది. దాని అనుగుణంగా వాళ్ళు కూడా ఎక్కువ ఏదైనా ప్రాఫిట్ ఉంటే తగ్గించుకోవడానికి, ట్యాక్స్ కట్టడానికి. అసలే ఈ సంవత్సరం అంతా ఏం లేదు కదా, మొత్తం డౌనే ఉంది. సో అది ఏమైనా చిన్న దాంట్లో చిన్న వాటిలో వచ్చిన ప్రాఫిట్ ని ట్యాక్స్ కట్టకుండా ఇది చేసుకోవాలంటే లాస్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని ట్యాక్స్ హార్వెస్టింగ్ చేస్తారు. మేబీ ఈ 3 రోజులు కూడా అంతే ఉండొచ్చు. వాల్టాలిటీ డౌన్ సైడ్ ఉన్నది అమ్ముకుంటారు కాబట్టి. ఓకే, సో ప్రభు గారు, ఇప్పుడు వాల్యూ బుకింగ్ విషయానికి వస్తే, వాల్యూ బుకింగ్ కి ఇది సరైన టైం అని ఫిక్స్ అవ్వచ్చు అంటారా? ఒకవేళ ఫిక్స్ అయితే ఏ సెక్టార్స్ కి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు? ఇప్పుడు వాల్యూ బుకింగ్ చెప్పలేమండి. ఇంకా డౌనే ఉంది, డౌన్ ట్రెండే ఉంది. ఎందుకంటే వార్ ఆగలేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ అవ్వలేదు. దెన్ వి కాంట్ టెల్ ఈ లెవెల్లో కొనుక్కోండి అని. కాకపోతే పార్ట్ గా కొంచెం ఆ టైప్ లో ఇప్పుడు 10 lakhs అనుకుంటే 2.5 lakhs అట్లా కొనుక్కోవచ్చు. అంతేగాని ఒకేసారి ఇప్పుడు ఇది వాల్యూ బయింగ్ ఈ టైంలో అని చెప్పలేము. సో నెగటివ్ ఇంకా ఉంది. ఇంకా దీంతోనే ఇంకా ఆయన డాన్స్ లో ఆగలేదు, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా 5 countries ఉన్నాయి ఆయన. ఇంకా ఎన్ని రకాలుగా ఎన్ని చూడాలో ఇంకా చాలా ఇంకా ఫర్దర్ కూడా కమింగ్. కాబట్టి అన్సర్టనిటీ ఈక్విటీ మార్కెట్ ఉంది ఇంకా. అందుకనే వాలటాలిటీ ఇండెక్స్ కూడా బాగా పెరుగుతోంది. సో ఏదైనా ఎఫ్ఐఎస్ మనకి పెద్ద పోతాం. వాళ్ళు కూడా 1,25,000 అమ్మారు ఇప్పటికి March 25th 1,20,000. మరి వాళ్ళ ఇది కూడా చూసుకుంటే మరి ఎంత అవుతుంది? సో దాదాపు ఇంకా 2 days ఇది కాకుండా ఇంకా 2 days ఉంది. 2 days లో మొత్తంగా 140, 150 దాకా వెళ్ళేటట్టున్నారు. సో ప్రభు గారు, రూపీ డౌన్ ఫాల్ గురించి చెప్పండి. లేదు, వారు కనుక ప్రొలాంగ్ అయితే క్రూడ్ ఎలివేట్ అవుతుంది. క్రూడ్ ఎలివేట్ అయిందంటే గ్యాస్ అవైలబిలిటీ కన్స్ట్రెంట్స్ వస్తాయి. అవి వచ్చినాయంటే వాటి ఎఫెక్ట్ మ్యాక్రోస్ మీద పడతాయి. మ్యాక్రోస్ మీద పడిందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది, జీడిపి తగ్గుద్ది, ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతాయి, మార్కెట్ డిస్కౌంట్ అవుతుంది. అంటే ఇంకా పడే ఛాన్స్
ఇన్ బ్రీఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ బాయిల్ అవుతుంది, ఇంకా కొంచెం బాయిల్ అనేది ఇంకా ఉంది. సో ఎవరైనా సరే ఫ్రెష్ బయింగ్ అనే కొంచెం ఆగచ్చని నా ఉద్దేశం, కొంచెం లేదా పార్ట్ గా కొనుక్కోవటం మంచిదని ఉద్దేశం. ఓకే. ఒకేసారి సో కాకుండా. ఇందాక మీరు రూపీ డౌన్ ఫాల్ గురించి మాట్లాడడం జరిగింది అండ్ పైపైన మీరు కొన్ని రీజన్స్ చెప్పారు. ఇన్ డెప్త్ గా ఒకవేళ మనం మాట్లాడితే రూపాయి ఎందుకు మరీ ఇంతలా పడిపోతుంది, ఇప్పట్లో కోలుకుంటుందా? అంటే వార్ వల్లే పెరుగుతోంది ఇది. వార్ సబ్సైడ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా దిగి వస్తుంది. ప్లస్ ఆర్బీఐ కూడా కొన్ని ఆపరేషన్ తీసుకుంటాయి తగ్గడానికి ఆపరేషన్. ఇప్పుడు డాలర్స్ అమ్మటం కానీ ఇట్లాంటివన్నీ చేస్తాయి, కానీ అలాంటివన్నీ చేయట్లా. ఆపరేషన్స్ అని ఓఎంఓ ఆపరేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా చేయట్లా. ఎందుకు అంటే ట్రేడ్ డెఫిసిట్ ఉంది కాబట్టి, ఆ ట్రేడ్ ఇంపోర్ట్ బ్యాలెన్స్ అవి చేసుకోవడానికి కొన్ని కంట్రీస్ కి మన ఇంపోర్ట్ ఉంది, ఎక్స్పోర్ట్ లేదు, మన దగ్గర నుంచి లేదు. సో దాని అనుగుణంగా బ్యాలెన్స్ చేసుకోవడానికి అన్నట్టుగా వదిలేశారా అనిపిస్తోంది. అది బ్యాలెన్స్ వాళ్ళ టార్గెట్ రీచ్ అయినప్పుడు అప్పుడు ఇంప్లికేషన్స్ అన్ని మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి కొంచెం మళ్ళీ డాలర్స్ అమ్మేయటం, దాన్ని తగ్గియటం, కంట్రోల్ చేసుకోవడం చేస్తారు. సో అందుకని ఆ రకంగా పోతే ఇంకా కొంచెం 100 వరకు వెళ్తున్నా అంటే ఇంకొంచెం టెన్షన్ ఉంది. ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ అన్నట్టు ఉంది. అక్కడ వరకు వెళ్ళొచ్చు అంటే 96కు వచ్చేసాం కదా దాదాపుగా. ఇంకా 4 రూపాయలు, ఇంకా 4 రోజులు పెరిగిందంటే కథం అయిపోయా 100 రూపీస్. సో అక్కడి నుంచి కొంచెం మళ్ళీ ఏదైనా వార్ సబ్సైడ్ అయితే తగ్గే ఛాన్సులే ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఈ వీక్ గురించి మనం చూసాము, అప్స్ అండ్ డౌన్స్ అంతా క్యాలిక్యులేట్ చూసుకున్నాం కాబట్టి ఇట్స్ డన్ అని చెప్పొచ్చు. వీకెండ్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా మందికి ఉన్న డౌట్. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది ప్రభు గారు? మనం ఈ వీక్ బ్లాక్ మండే చూసాం, బ్లాక్ ఫ్రైడే చూసాం. ట్రెండ్ ఇంకా ఉంది, ఇంకా డౌనే ఉంది. ఎందుకంటే అంటే యుద్ధం ఎస్కలేషన్ రకంగా శాంతి చర్చలు అంటూనే వెనక నుంచి ఎస్కలేషన్ చేస్తున్నారు, లేపేస్తున్నారు. మెయిన్ అదేం తగ్గలేదు. సో ఇది అందుకనే 22,750 కనుక కట్ అయితే ఇంకా డౌన్ ట్రెండే ఉంటది. సో ఇవాళ మనం నైట్ చూడాల్సిందల్లా యూరోపియన్ యుఎస్ మార్కెట్స్ ప్లస్ గిఫ్ట్ నిఫ్టీ ఏ రకంగా క్లోజ్ అవుతాయి అనేది. అవి కొంచెం పడుతున్నాయి కాబట్టి అవి క్లోజ్ అయ్యేదాన్ని బట్టి దాన్ని మనం మండే గ్యాప్ అప్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వీక్ కూడా డౌనే ఉంది, డౌన్ ట్రెండే ఉంది, ఇంకా అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, మాతో పాటు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ మాకు తెలియజేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. సో పశ్చిమాసియా యుద్ధం ఇప్పట్లో ముగుస్తుందా లేదా, ఆ డీటెయిల్స్ షార్ట్ బ్రేక్